శ్రీ గురుభ్యో నమః. మకర రాశి 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి 10 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. దీనికి ముందుగా 2 ముఖ్య గమనికలు. మీ రాశికి 9వ స్థానంలో, 9వ స్థానంలో, పితృస్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో రవికి కేతుగ్రస్తంగా కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది కన్యారాశిలో. కన్యారాశి అంటే గుర్తుందా? నా జన్మరాశి. ఏమి కంగారు పడాల్సిన అవసరం లే. ఏదో మునిగిపోతుందని, ప్రళయం వస్తుందని రకరకాల థంబ్నెయిల్స్ తోటి సోషల్ మీడియా అంతా దద్దరిల్లుతుంటుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణంలో ధూపముఖ తెగదు, ఏమీ కాదు. భారతదేశంలో కనపడదు, విదేశాల్లో కనపడుతుంది. విదేశాల్లో కనపడినా మన తెలుగు వారి మీద, వీరి మీద అదేమి విరచకపడదు. గ్రహణం దాని ప్రభావం వాతావరణం పైన ఉంటుంది. భూకంపాలు, ఫ్లడ్స్, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, సైక్లోన్, రకరకాలైనటువంటి మన ఫ్లోరిడాలో వచ్చింది కదా, అలాంటివి వాటిపైన ఉంటుంది. దేశాలపై, ఇరు దేశాల మధ్య వారి మధ్య వార్ సిచ్యుయేషన్స్ అలాంటి వాటిపైన ఉంటుంది తప్ప మనల్ని వచ్చి పట్టుకొని బికారం చేస్తుందని చెప్పుకోవటం ఒట్టి భ్రమ. దీని మీద చెప్తున్నారు ఒక్కొక్కరు మేధావులు. మరి తెలివి ఉందో లేదో అర్థం కావట్లేదు. మరి సోషల్ మీడియాలో ఎవరన్నా కాల్ చేస్తారు, ఇమీడియట్గా వెళ్తారు, వెళ్ళేసి వెంటనే బొట్లు పెట్టుకునేది, నామాలు పెట్టుకునేది. వారికి ఉన్నటువంటి పాండిత్యం కూడా దెబ్బతింటున్నది ఇలాంటి వీడియోలు చేస్తున్న కారణంగా. ఇప్పటికైనా ఈ వీడియోని ఎవరన్నా పండితులు కనుక చూస్తే దయచేసి మీ పంథాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఎవరు ముఖం కూడా చూడరు. అలాంటి రోజులు రాబోతున్నాయి. జ్యోతిష్ శాస్త్రానికి ఒక విధంగా మాయను మచ్చదిచ్చే విధంగా ఇలాంటి ప్రబుద్ధులు బయలుదేరారు, సుంఠలు బయలుదేరారు. కడుపు మండిపోతున్నది. గ్రహణం వస్తుందనక చాలు, ఇంకేముంది, ఒక నెలనిచ్చే ఉంది. ఏ కొంపనే అంటుకుపోతాయా? ఏ అంటుకుపోదు. దాని ప్రభావం కొద్దిగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 0.00001 ఉంటుంది అంతే. నా జన్మరాశిలోనే ఏర్పడుతుంది కేతుగ్రస్తంగా. పిడుగులు పడతాయా నాకన్నా? నా వయసు 65 రన్నింగ్. నా వయసు 20వ సంవత్సరం నుంచి నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నా. బివి రామన్ గారి ప్రీశిష్యుణ్ణి. బెంగళూరు వెంకటరామన్ గారు అంటారు. దాదాపు 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక పంచాంగ రైటర్ని. ఊరిక సాదా సీదా జాతకం చెప్పేవాడిని కాదు, పంచాంగ రైటర్. పంచాంగాలు రాసేవాడిని. ఏ గ్రహణాలు ఎక్కడ పడతాయి, ఎలా పడతాయి, తిథులు ఎలా, నక్షత్రాలు ఎలా అని బై హ్యాండ్ చేసేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ పంచాంగ రైటర్ని. నిన్నగాక మొన్న నేర్చుకొని ఏదో యూనివర్సిటీలో పోతారా, వస్తారు, ఇంకేమో విభూతులు పెట్టేస్తారు, ఇంకే ఉంగరాలు, ఈ కొస ఆ కొసకి రకరకాల రంగులు, దేవుడు ఉంగరాలు కదా అవి. నేను పెట్టా దేవుడు ఉంగరాలే. ఎవరో కొంతమంది బహుకరించారు. ఉంగరాలు పెట్టేది, రుద్రాక్షణాలు వేసేసేది. ఇవి చూడంగానే విద్వత్తుని పెంచవు. కనుక ఇలాంటి భయప్రాంతం చేసేటువంటి సిద్ధాంతులు వీళ్ళంతవరకు వారి పంథాన్ని మార్చుకోవాలి. సో మకర రాశి వారు ఎక్కడ ఆందోళన చెందవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీ శనివారం స్వాతి నక్షత్రంలో ప్రత్యేకంగా ఒక స్నానం చెప్పా. వేపాకు స్నానం చేయండి అని. తప్పకుండా వేపాకు స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫలితాలకు వెళ్దాం. మొదటి పాయింట్కి వచ్చేసేసి 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 4వ తేదీ ఉదయం 5:07 దాకా అబ్బో చలాకీగా ఇంకేముంది, బ్రహ్మాండంగా మీ అడ్మినిస్ట్రేషన్ అంతా, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా 3 పువ్వులు 6 కాయలు కాదు 30 కాయల్లాగా అనిపిస్తుంటుంది. ఆ భావనలు కనపడుతుంటాయి. అమ్మాయ కర్మ వగదిగిపోతున్నది అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. మధ్యలో ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ కొంత వ్యతిరేకతలు వస్తుంటాయి. అవన్నీ నార్మల్, దాని నుంచి పట్టించుకోవద్దు. అమ్మయ్య 1వ తేదీ మనకు అనుకూలంగా కనపడుతున్నాయి.
ఏదైనా సరే లాభస్థానం కావచ్చు, కెరీర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చేసే కాంట్రాక్ట్ పనులు కావచ్చు, గృహ నిర్మాణంలో కావచ్చు, గృహ కొనుగోళ్ళు కావచ్చు, అమ్మకాలకు కావచ్చు, ఏదైనా ఒక సెటిల్మెంట్లు కావచ్చు, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లు కావచ్చు, అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉల్లాసంగా ఉత్సాహభరితంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. పండగ వాతావరణం మహాలయ అమావాస్య రోజే కనపట్టుకుంటుంది. కనుక గ్రహణం గురించి ఎక్కడ వర్రీ కావద్దు, హ్యాపీగా ఉండండి, దిగులు చెందకండి, వెదరొందకండి, చింతించకండి. నెక్స్ట్ రెండవ పాయింట్, అది ఎప్పుడంటే 4వ తేదీ ఉదయం 5:07 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:31 వరకు. ఇది కొద్దిగా ఖర్చు ఎక్కువ కనబడుతుంది. సహజంగా పండగ వాతావరణం వస్తున్నది. పండగ అంటే ఇంకేముంది, 3వ తేదీ నుంచి ఇంకా కొనుగోలు మొదలుతాయి. ఆల్రెడీ కొనేవాళ్ళు ఉంటారు. కొంతమందికి అంటే మన పితృపక్షులు ఎందుకులే 1వ తారీఖు 2వ తారీఖు వెళ్ళిపోతుంది కదా, 3వ తారీఖు కొందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే కొంత పండగ అంటే, ఫెస్టివల్ అంటే ఖర్చు. ప్రయాణాలకు వెళ్ళేవారు ఉంటారు, కార్లలో పోయేవారు ఉంటారు, ఫ్లైట్స్లో పోయేవారు ఉంటారు, వందే భారత్లో వెళ్ళేవారు ఉంటారు. ఏదైనా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎట్లా ఉంటుందో తెలుసా, తడిసి మోపడే విధంగా ఉంటుంది. ఒక్కోసారి అనుకోకుండా కూడా ఖర్చును ఎత్తినబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ పండగ వాతావరణం పక్కన పెట్టి సడన్గా ఏదో ఒక ఫోన్ వచ్చేస్తుంది, అదే మీరు తప్పకుండా రావాలి అర్జెంట్ అంటారు. అది పని ఏదైనా కావచ్చు, అది ప్లస్ పాయింట్ కావచ్చు, మైనస్ పాయింట్ కావచ్చు, మీరు వెంటనే వెళ్ళాలి. ఆ వెళ్ళాల్సినప్పుడు చేతిలో డబ్బులు తీసుకొని పోవాలి. ఆ టైంకి రిజర్వేషన్ దొరక్కపోవచ్చు, పండుగ సీజన్ కదా, ఒక కారు కట్టించుకొని వెళ్ళాలి. కనుక కొంచెం దండిగా ఖర్చు అవకాశాలు ఉంటాయి. కనుక ఆ ఖర్చుకు వెనుకాడకుండా ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్, 6వ తేదీ సాయంత్రం 5:31 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది 50-50గా పరిగెడుతుంటుంది. 50-50 అంటే కాసేపు ప్రమాణంగా ఉంటుంది, కొన్ని గంటలు. ఆ కొన్ని గంటలు ఎప్పటిదాకా ఉంటుంది, కొన్ని గంటలు అంటే 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ ఉదయం దాకా మాత్రం మనసంతా ఆనందంగా ఉంటుంది. అబ్బా చక్కగా ఉంటుంది. ఏదో ఊహాలోకంలో తేలుతుంటారు, సుఖంగా నిద్రిస్తారు, మంచి భోజనం, విశ్రాంతి, మంచి మంచి మాటలు చెప్పేవారు తోడవుతారు, కొంత సుఖము, శాంతులు అన్నీ ఉంటాయి. ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఇక 9వ తేదీ 10వ తేదీ ఉందే, అక్కడ ఎలా ఉంటుందంటే, పాపం ఆ తల్లి ఇప్పటిదాకా ఇచ్చాను కదా బాబు, ఇంకెక్కడ ఇస్తా, మళ్ళీ టైం పట్టాలి, పండగ దాటాలంటుంది. అప్పుడు డ్రా చేసినా కూడా మన దగ్గర బ్యాలెన్స్ నీల్. కనుక 9వ తేదీ 10వ తేదీ వీలైనంత వరకు ఆవేశపడవద్దు, డబ్బులు లేవని చింతించవద్దు, ఆవేశపడవద్దు, అప్పు కూడా చేయటానికి ప్రయత్నించవద్దని నా సలహా. రెండవది, ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఒంటికాల మీద లేవద్దు. మీకు ఇష్టమైనటువంటి ఏదో ఉంది, అది వాళ్ళు చేయరు, నేను తెచ్చాను కదా వస్తువులు ఎందుకు చేయలేదు అనొద్దు. ఏదో పాపం వాళ్ళకి ఏదో ఉండొచ్చు, లేదా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో వితండవాదం వేయద్దు. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే చక్కగా అనుకూలతలు ఉంటాయి. తర్వాత 9-10 తారీఖులు మనకు మైనస్ పాయింట్ ఉంది. అదేమిటంటే, డబ్బు ఎవరికైనా లెక్కేసి ఇవ్వాలనుకున్నదో ఆ లెక్కేసి ఇచ్చేటప్పుడు 1500 ఇవ్వాల్సి వస్తే పొరపాటు 2000 రూపాయలు ఇంకొక కరెన్సీ 3 5 ఇవ్వాలనుకో, అది 4 5 అంటే ఒక పేపర్ కరెన్సీ నోట్ అతుక్కొని వెళ్ళిపోయే సూచనలే. కనుక ఒక్కొక్కటి జాగ్రత్త లెక్కేసి నోట్తో తడుగుకుంటే జాగ్రత్త లెక్కేసి ఇవ్వడానికి ప్రయత్నించండి. అదండి సంగతి. ఇకపోతే ఈ మకర రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వైస్గా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 9వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల వరకు 24 అవర్స్ షార్ప్, ఒక నిమిషం అటు ఇట్లేదు. 8 ఉదయం 5 నుంచి 9 5 దాకా ఈ 24 గంటలు అనుకూలమైన సమయం కాదు. కొంత వ్యతిరేక సమయం, అన్ఫేవరబుల్ టైం. కొత్త కార్యక్రమాల శ్రీకారం చుట్టవద్దు, రొటీన్ కార్యక్రమం చేసుకోండి. నెక్స్ట్ 2వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి 9వ తేదీ బుధవారం 5 గంటల నుంచి 10వ తేదీ గురువారం 5:15 వరకు. ఈ టైం కూడా అన్ఫేవరబుల్ టైం. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాలే రొటీన్ కార్యక్రమం చేస్తుంది. నెక్స్ట్ 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్ర 1, 2 పాదాలు. వీరికి 10వ తేదీ గురువారం ఉదయం 5:15 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే సుమా.
కనుక ఈ సమయంలో వారు కూడా కొత్త కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకుండా మామూలు కార్యక్రమాల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఏది ఏమైనా గ్రహణం గురించి మీరు ఆనందం చెందవద్దు. మీ కుటుంబ సభ్యులకి మిత్రులకి హ్యాపీ మాటగా చెప్పండి, గ్రహణం వస్తుంది, చక్కగా దాని గురించి వరి వద్దు అనేటువంటి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. 5వ తేదీ స్నానం చేయండి, తల స్నానం, దేంతో వేపాకు స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.